హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. రామలక్ష్మి రోడ్డు మీద నడుస్తూ సీతాకాంత్, రాము అలాగే మమత ఈ ముగ్గురు కలిసి రావటం, ఈ ముగ్గురు కలిసి ఉండటం చూసింది కదా. ఇంకా అక్కడి నుండి రగిలిపోతూ, ఒక బాధపడిపోతూ, ఒక ఫ్రస్ట్రేషన్ తోటి అదే గుర్తు చేసుకుంటూ రోడ్డు మీద నడుస్తూ ఉంటుంది రామలక్ష్మి. అప్పుడే సీతాకాంత్ రామలక్ష్మి అని పిలుస్తాడు. వెంటనే వెనక్కి చూస్తే అప్పుడు సీతాకాంత్ అప్పుడు ఏంటి, నువ్వు నా రామలక్ష్మివే, మరి నువ్వు నా రామలక్ష్మివి కాకపోతే నువ్వు రామలక్ష్మి అని పిలిస్తే నువ్వెందుకు పలికావు అనేసి అంటాడు సీతాకాంత్. ఎన్నిసార్లు చెప్పాలి, నేను రామలక్ష్మిని కాదు మైథిలినని, నన్ను వదిలేయండి అని చెప్పి వెళ్ళిపోబోతూ ఉంటుంది. ఈలోపు అమ్మా అని పడిపోబోతూ ఉంటాడు సీతాకాంత్. వెంటనే ఏవండి అని పట్టేసుకుంటుంది. అప్పుడు అలా ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఈలోపు ఎదిలించి, ఏంటి నువ్వు నా రామలక్ష్మివే, నేను పడిపోబోతా ఉంటే నువ్వు ఎందుకు పట్టుకున్నావు, నువ్వు మైథిలివి అయితే నువ్వు వెళ్ళిపోతావు కదా, నువ్వు నా రామలక్ష్మి, నువ్వెందుకు నాకు దూరంగా ఉన్నావు అనేసి అడుగుతూ ఉంటాడు సీతాకాంత్. అప్పుడు రామలక్ష్మి సీతాకాంత్ పెళ్లి చేసుకున్నప్పుడు తన తాళి కడుతున్నట్టు ప్రమాణం చేసుకుంటున్నట్టు, నువ్వే నా ఊపిరి ఉన్నంత కాలం నువ్వే నా భార్యవి, నిన్నే ప్రేమిస్తూ ఉంటాను అనే మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుందన్నమాట రామలక్ష్మి. చేసుకుంటూ ఉంటుంది. ఈలోపు ఏంటి మాట్లాడవేంటి, నువ్వు నా రామలక్ష్మివే అంటాడు సీతాకాంత్. అవును, నేను మీ రామలక్ష్మినే, కానీ ఏంటి, నేను మీకు దూరంగా ఉన్నాను, మీరు క్షేమంగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలి అనే మీ నుండి నేను దూరంగా ఉన్నాను. కానీ మీరేం చేశారు, నిన్నే ప్రేమిస్తున్నాను, నేనే మీ ఊపిరి అని అన్నారు. కానీ మీరేం చేశారు, చక్కగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కని మీరు హ్యాపీగా ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది రామలక్ష్మి. అది కాదు రామలక్ష్మి, నేను చెప్పింది విను అనేసి అంటాడు సీతాకాంత్. అయినా కూడా వినకుండా రామలక్ష్మి, మీరేం మాట్లాడొద్దు, నేను చెప్తాను. మీరు పెళ్లి చేసుకున్నారు, మీరు ఒక బిడ్డను కని మీరు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోలేదని చెప్తారా, మీరు ఏం చెప్పినా నేను వినను అని అంటూ ఉంటుంది రామలక్ష్మి. ఈలోపు సీతాకాంత్ మాయమైపోతాడు. ఈలోపు ఒక అతను కారు హారన్ కొట్టుకుంటూ సడన్ బ్రేక్ వేస్తాడు. వెంటనే ఏమ్మా ఏంటి, నా కారే దొరికిందా నువ్వు చచ్చిపోవడానికి, నేను ఇందాక నుంచి కారు హారన్ కొట్టినా కూడా నువ్వు వచ్చేస్తావు, నా కారులో పడిపోతే ఏంటి, పొద్దున్నే ఇలాంటి బేరం తగిలింది నాకు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ కారు అబ్బాయి. వెంటనే రామలక్ష్మి, ఏంటి ఇదంతా నేను కలకన్నానా, సీతాకాంత్ గారు రాలేదా, ఇదంతా నిజము కాదా, అయ్యో నేను ఇదంతా నిజమేమో అనుకునే భ్రమలో ఉన్నాను, ఇంకా నా గురించి నిజాలు చెప్పలేదు సీతాకాంత్ గారికి అనేసి అంటూ ఉంటుంది రామలక్ష్మి. కట్ చేస్తే రామ్ పడుకుని ఉంటాడు, సీతాకాంత్ కాళ్ళు నొక్కుతూ ఉంటాడు. పగలంతా పరిగెడతాడు, రాత్రి అయినప్పుడు కాళ్ళు నొప్పులు అంటావు నాన్న నువ్వు అనేసి అంటాడు సీతాకాంత్. వెంటనే లేచి కూర్చొని రాము, నేనేమి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, నేను కాళ్ళు నొక్కమని లేదు నాన్న, నువ్వే నాకు కాళ్ళు నొప్పులు వస్తాయేమని ఊహించేసుకుని నువ్వు కాళ్ళు నొక్కుతున్నావు అనేసి అంటాడు రామ్. ఏంటి నాన్న నువ్వు మాటకు మాట చెప్తున్నావు అంటే అది నీ నుండే నేర్చుకున్నాను నాన్న అంటాడు రాము. సరే పడుకుందాం, పొద్దున్న మాట్లాడుకుందాం, పడుకున్నాన్న అని అంటాడు రాము. అంటే మర్చిపోయిన ఒక మాట చెప్పాలి నీకు అంటే, ఇప్పుడు వద్దులే పడుకుందాం రేపు చెప్తీగానే అంటాడు సీతాకాంత్. లేదు ఇప్పుడే చెప్పాలి. ఈరోజు ఏమైందంటే మా హెడ్ మిస్ మీ అమ్మని తీసుకురాకపోతే నేను ఫనిష్ చేస్తానని అన్నది కదా, అప్పుడు ఈరోజు ఫనిష్ చేయలేదు, ఎందుకో ఒక మేడము అదొక రకంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు రామ్. అవును ఏంటో తనలో తనే మాట్లాడేసుకుని తల కొట్టుకుంటుందిరా, నాకు కూడా అర్థం అవ్వలేదు అంటాడు సీతాకాంత్. అదే ఏమైనా మేడంకి కొంచెం స్క్రూ లూజ్ అంటావా అనేసి అంటాడు రామ్. అబ్బాయి అదేమీ లేదురా, చాలా మంచిదిరా అని చెప్పేసి అంటాడు సీతాకాంత్. ఏమో ఈరోజు ఎందుకో చాలా డిఫరెంట్గా బిహేవ్ చేసింది మా హెడ్ మిస్. ఆ రోషన్ వాళ్ళ అమ్మగారు వచ్చి టీసీ అడుగుతుంటుంటే నేను టీసీ ఇవ్వనని కేకలేసి పంపించేసింది. ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు, ఈరోజు నన్ను అమ్మనే తీసుకురా అని చెప్పింది, అది కూడా పట్టించుకోలేదు అనేసి అంటూ ఉంటాడు రామ్. అప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు సీతాకాంత్. పడుకోనాన్న అని చెప్పి ఇలా జోపడుతూ అనుకుంటాడనమాట. నాకు పెళ్ళవ్వలేదు, నేను రాముకి అమ్మ లేదు అనే విషయం నేను చెప్పేయాలి రామలక్ష్మికి అని అనుకుంటూ ఉంటాడు సీతాకాంత్. కట్ చేస్తే డైనింగ్ టేబుల్ దగ్గర రామలక్ష్మి, ఫణేంద్ర, సుశీల కూర్చుని ఉంటారు.
ఆలోచిస్తూ ఉంటుంది రామలక్ష్మి. అంటే సీతాకాంత్తో ఇంకొక మమత కళ్ళల్లో నలక పడిపోయింది అని అంటే కళ్ళల్లోకి ఓదటం, అలాగే చీర కింద పడిపోయిందని చీర కొంగు తీసి చేతికివ్వటం, ఆ మమత చేతికివ్వటం సీతాకాంత్, మళ్ళీ సీతాకాంత్ మమత రామ ముగ్గురు కలిసి రావటం, టీసీ అడగటం, మమత టీసీ అడగటం, ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుందన్నమాట రామలక్ష్మి భోజనం చేయకుండా. ఈలోపు ఫణేంద్ర అంటాడు, ఏంటమ్మా నీ భర్త గురించి ఆలోచిస్తున్నావా, నీ ప్లేస్లోకి ఇంకొక అమ్మాయి వచ్చిందని ఆలోచిస్తున్నావా అనేసి అడుగుతాడు ఫణేంద్ర. అవును తాతయ్య అనేసి అంటది. ఏంటి మరి ఇప్పుడు ఏం చెయ్యాలనుకుంటున్నావు అంటది సుశీల. అదే అర్థం అవ్వట్లేదమ్మా అనేసి అంటది. అప్పుడు ఫణేంద్ర అంటాడు, ఎందుకు నువ్వు తన ప్రాణాలను కాపాడాలి అని చెప్పి నువ్వు దూరంగా వచ్చేసావు, నువ్వు ప్రేమ త్యాగం కోరుకుంటుంది అని అంటారు. నీ త్యాగ ప్రతిఫలం సీతాకాంత్కి ఇంకొక పెళ్లి చేసుకుని నీ ప్లేస్లోకి ఒక భార్య రావటం, అదే అందుకనే ఇంకా ఆయన గురించి నువ్వు ఆలోచించుకమ్మా, తన బాగుండాలనే కదా నువ్వు దూరంగా ఉన్నావు అనేసి అంటాడు ఫణేంద్ర. అవును తాతయ్య, నేను తను ఏమైపోతే నాకెందుకు, తను క్షేమంగా ఉండాలనే కదా నేను దూరంగా వచ్చేసాను. అయినా తను పెళ్లి చేసుకున్న పిల్లోని కన్నా నేను అసలు పట్టించుకోకూడదు. ఎందుకు అని అంటే తనకైతే నేనంటే చాలా ఇష్టం తాతయ్య, కానీ వాళ్ళ అమ్మే పట్టుపట్టి పెళ్లి చేసింది అని నేను అనుకుంటున్నాను తాతయ్య అనేసి అంటూ ఉంటుంది రామలక్ష్మి. అప్పుడు సుశీల అంటే, పోలేమ్మా ఇంకా నువ్వు తన గురించి ఆలోచించడం మానేసి ప్రశాంతంగా ఉండమ్మా, అయినా రేపు వేలంపాట గుర్తుందా, రేపు మనం వేలంపాటకు వెళ్ళాలి అంటాడు ఫణేంద్ర. సరే రేపు ముగ్గురం కలిసి వెళ్దాం తాతయ్య అనేసి అంటది రామలక్ష్మి. కట్ చేస్తే వేలంపాట దగ్గరికి సందీప్ అలాగే శ్రీవల్లి శ్రీలత వస్తారనమాట. ఆ వేలంపాటకు రెడీగా హాల్లో అన్నీ అరేంజ్ చేస్తారు. అక్కడ వేలంపాట వేయడానికి 2 ఆఫీసర్లు మాత్రమే ఉంటారు, మిగిలిన చైర్స్ అన్నీ ఖాళీగా ఉంటుంది, ఎవరు రారనమాట. ఈలోపు సందీప్ అంటాడు, అమ్మా ఏంటమ్మా ఇవాళ వేలంపాట కదా ఎవరు రాలేదేంటమ్మా అని అడిగితే, అవునండి ఎవరు రాలేదేంటి అంటది శ్రీవల్లి. సరే ఈ బ్యాంకుల్లో అప్పులు తీసుకుని అప్పులు ఎగ్గొట్టేసిన వాళ్ళు సైట్లు కదా వేలంపాట వేస్తున్నారు, అందుకనే మనం పడేసుకోవచ్చు అత్తయ్య గారు అంటది శ్రీవల్లి. అప్పుడు సందీప్ అంటాడు, అమ్మ అన్నయ్య 1,50,000కి పాడమని 1,50,00,000కి పాడమని చెప్పాడమ్మా పాట, అందుకని ఇప్పుడు ఎవరు రాలేదు కదా వేలం వేయడానికి, అందుకని ₹1,00,00,000కి మనం ఆ వేలంపాట ఆఫీసులతో మాట్లాడి ₹1,00,00,000కి మనం రాయించేసుకుందాం ఆ ఆస్తి అంతా, అప్పుడు మనకి 50,000 మిగులుతుంది, అది మన అకౌంట్లో పడుతుంది అని సందీప్ అంటాడు. అప్పుడు శ్రీలత అంటాడు, అవునరా నువ్వు చెప్పింది కరెక్టే, ఆ సీతాగాడు వట్టి వర్రబాగులోడు, వాడు మనం ఏం చెప్తే అదే కదా, అందుకనే మనం ఆ పని చేద్దాం, ₹1,00,00,000కి రాయించేసుకుని 50 మన అకౌంట్లో పడిపోద్ది అంటది శ్రీలత. అప్పుడు మళ్ళీ వేలంపాట పట్టడానికి ఎవరు రాలేదు కదా, 75 లక్షలు మిగులుతుంది కదా అని శ్రీవల్లి అంటది. నీకు బుర్ర ఉందే అనేసి అంటది. మీకన్నా ఎక్కువే బుర్ర ఉందని శ్రీవల్లి అంటది. ఇంకా వేలంపాట ఆఫీసుల దగ్గరికి వెళ్ళి ఎవరు రాలేదంటండి వేలంపాట పట్టడానికి, మాకు రాసేయండి, మేము 75 లక్షలు ఇస్తామని సందీప్ అంటాడు. ఎందుకు రాలేదండి, ఒక వ్యక్తి వస్తున్నారు అంటే మైథిలి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ నుంచి ఒక ఆవిడ వస్తున్నారు పాడటానికి, ఆవిడ పోటీ తట్టుకోలేక ఎవరు రాలేదు అంటే, సరే అయితే మేము పాల్గొంటాము ఈ వేలంపాటలో అంటది శ్రీలత. ఈ లోపేమో కారులో నుండి రామలక్ష్మి ఫణేంద్ర సుశీల దిగి కళ్ళజోడు పెట్టుకుని వస్తూ ఉంటారు. రామలక్ష్మి చూసి షాక్ అయిపోతారు. సందీప్ శ్రీవల్లి శ్రీలత, అత్తయ్యగారు దెయ్యం వచ్చేస్తుందండి అత్తయ్యగారు అని అంటది. ఆగు ఏంటి అని చెప్పేసి అంటది. అవునమ్మా దెయ్యంలాగా ఉందమ్మా అంటాడు సందీప్. కాదు 2 ముసలోళ్ళు ఉన్నారు కదా రామలక్ష్మి, అదేంటి రామలక్ష్మిని చంపేశాం మళ్ళీ ఎలా వచ్చింది రామలక్ష్మి అని చెప్పి ఆలోచనలో పడతారు. ఈలోపు రామలక్ష్మి అంటదనమాట, వీళ్ళే తాతయ్య నన్ను సీతాగారిని విడదీయాలి అని చెప్పి చూసి దుష్టశక్తులు అని అర్థమైందమ్మా. సరే నువ్వు రామలక్ష్మి కాదు, నువ్వు రామలక్ష్మి అని వాళ్ళకి తెలియకుండా జాగ్రత్త పడతావమ్మా అని చెప్పేసి అంటాడు ఫణేంద్ర. ఈలోపు వేలంపాట ఆఫీసుల దగ్గరికి వెళ్ళి, ఏవండి ఏంటి వేలంపాట ఎక్కడి వరకు వచ్చిందని రామలక్ష్మి అంటది. వాళ్ళు పాడతారటండి, వేలం వేస్తే వాళ్ళు కూడా పాటలో ఉంటారంట అని చెప్పి ఆఫీసర్లు అంటారు. ఈలోపు వేలంపాట మొదలవుతుంది. ₹1,00,00,000 అని చెప్పి మొదలు పెడతాడు ఆ ఆఫీసర్. అప్పుడేమో 1,10,00,000 రామలక్ష్మి అంటది, 1,20,00,000 శ్రీలత, ఇలా పెంచుకుంటూ 4 కోట్ల వరకు వచ్చేస్తారు. అప్పుడు సందీప్ అంటాడు, అమ్మ అన్నయ్య 1,50,00,000కే పాడమన్నాడమ్మా, నువ్వెందుకు అంత ఎక్కువ పెట్టేస్తున్నావు అంటే, లేదు మన ఈ శ్రీలత చెయ్యే పైన ఉండాలి, ఈ శ్రీలత మాటే పైన ఉండాలి అని చెప్పేసి రెచ్చిపోయి 4 కోట్ల వరకు పాడేస్తుంది. ఈ లోపు 4 కోట్లు అంటే ఆగిపోద్ది అనమాట రామలక్ష్మి. అది 4 కోట్లు చేసే ప్రాజెక్ట్ ఉండదు, 4 కోట్లు అంటే
4 కోట్లు అంటే నష్టం వస్తుందని ఆగిపోతుంది. రామలక్ష్మి ఈలోపు ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అని చెప్పేసి అంటాడు ఆఫీసర్. వెంటనే శ్రీలత గారికి అయిపోయింది ప్రాజెక్ట్ అని, డబ్బులు కట్టండి మేడం అనేమో వేలం ఆఫీసర్ అంటాడు. అలాగా గర్వంగా రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది శ్రీలత.